హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి కలుపుకుంటున్నాను. ఇడ్లీ ఇలా వేస్తే స్మూత్గా వస్తుంది. ఈరోజు ఇడ్లీ సాంబార్ చేద్దామనుకుంటున్నాను. సండే రోజు మార్నింగ్ రొటీన్ ఇది. ఇడ్లీ పెట్టుకొని దీన్ని స్టీమ్ చేసుకున్నాను. ఇవి రెడీ అయినవి. ఇవి తీసి సర్వ్ చేసుకునే లోపు సాంబార్ చేసుకుందాము. ముందుగా పప్పు కడిగి పెట్టుకున్నాను. పప్పు టేస్టీగా రావాలంటే కొద్దిగా కరివేపాకు, పసుపు, నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుని ఇట్లా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. విడిగా ఉడకబెడితే పప్పు ఎలా టేస్టీగా ఉంటుందో కుక్కర్లో కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. దీనికి లిడ్ పెట్టుకున్నాను. సాంబార్ కనుక కొంచెం మెత్తగా ఉడికించుకున్నాను. 3 విజిల్స్ పెట్టి. చూడండి, మెత్తగా ఉడికింది. దీనికి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకుందాం. సాంబార్కి టమాటా, బెండకాయ, ఉల్లిగడ్డ, మునక్కాయ, దొండకాయ, క్యారెట్, సొరకాయ కట్ చేసుకున్నాను. కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను. ఈ సాంబార్లో పోపు చేసుకుని ఇవన్నీ వేసుకొని చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, సాంబార్ పొడి వేసుకున్నాను. దించే ముందు కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుని వేడివేడి సాంబార్ ఇడ్లీలోకి టేస్టీగా చేసుకోండి. మీరు కూడా చాలా టేస్టీగా ఉంది.